దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఏం తినాలి, ఏం తాగాలి, ఈరోజు ఎలా గడుస్తుంది, ఈరోజు ఎలా బ్రతకాలి అని ఆలోచన అనవసరము. ఏమి ధరించుకుందుమో అని కొత్త బట్టలు కొనుక్కోవాలి, లేకపోతే ఏవైనా కొనాలి అనే వాటిని గురించి మన ధ్యాస ఎప్పుడూ ఉండకూడదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు మొదట ఆయన రాజ్యమును, నీతిని మనము వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన ఏవైతే బోధనలు చేశాడో వాటిని గురించి వెతకాలి, వాటిని గురించి ఆలోచించాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా జీవించాడు అనేటివన్నీ కూడా మనము తెలుసుకొని మనము అలా జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును. చాలామంది కూడా జరిగిపోయిన వాటి గురించి, లేకపోతే భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి, రేపటిని గురించి కానీ చింతిస్తారు. ఏదైనా సమస్య ఉందనుకోండి, అది ఏమవుతుందో, రేపేమవుతుందో అని చాలామంది ఆలోచిస్తారు. వాటిని గురించి ఆలోచన చేయడము అనవసరం. ఎందుకంటే రేపు ఏం సంభవిస్తుంది అనేది మనుషులు, ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి మనము దేనిని గురించి కూడా ఆలోచన చేయకూడదు. ఆలోచించడం వల్ల మన ఆయుష్ ఏం పెరగదు, తరిగిపోదు. కాబట్టి మనం దేనిని గురించి కూడా ఆలోచన చేయకూడదు. ఈరోజు నీవు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే విషయాలు ఉన్నాయో, ఏదైతే దేని మీద అయితే నీ ఆలోచన కలిగి ఉన్నావో అవి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. దినమంతట్లో కూడా నువ్వు చేసిన పనులు కానీ, నువ్వు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే నువ్వు చేసే ప్రతి క్రియలు కానీ నీవు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నేను ఈరోజు ఏం చేశాను, ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకో. నేను ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఏ పరిస్థితులలో నేను ఈరోజు ఉన్నాను అని ఒకసారి ఆలోచన తెచ్చుకో. ఒకవేళ నువ్వు చెడు తలంపులతో ఉన్నట్లయితే, చెడు ఆలోచనలతో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇంకొకసారి నీ ఆలోచనలోకి అవి రాకుండా ప్రార్థన చేసుకో. అలాంటివి క్రైస్తవునికి తగదు. ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఆలోచన అనేది అప్పటి వరకే సమాప్తమవుతుంది. కాబట్టి రేపటి దినంను గురించి మనము ఆలోచన చేయడం అనేది అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకంతో నీవు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా, దేవుని మీద నీ భారం వేసుకో, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రతి అవసరంలో ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి నీవు దేనిని గురించి కూడా ఆలోచన చెయ్యొద్దు. ఏనాటి కీడు ఆనాటికి సరిపోతుంది. ఒకవేళ నీవు తొట్టిల్లినట్లయితే, ఇతర ఆలోచనలతో ఉన్నట్లయితే, అలాంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే, అలాంటి ఆలోచనలు నీ మనసులోకి, నీ తలంపులోకి ఇంకొకసారి రానివ్వకుండా ఆ రోజు వరకే అది సరిపోతుంది. రేపటిని గురించి ఆలోచన చెయ్యొద్దు. దేవుని మీద నమ్మకంతో ఉండు. దేవునిపై భారం వేసుకొని ఉంటే దేవుడు నీ ప్రతి అవసరంను కూడా తీరుస్తాడు.